ఇలా కూర్చోగలుగుతున్నారంటే ఆ ట్రీట్మెంట్ వల్లే అండి. అంటే ట్రీట్మెంట్ వల్ల చాలా చేంజెస్ వచ్చాయి మా సార్కి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ 3 నుంచి 4 టాపిక్స్ ఉన్నాయి. 3 నుంచి 4 ఎప్పుడు మనం ఏ వీడియోలో కూడా మాట్లాడలేదు. ఎందుకనంటే ఈరోజు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సియాటికా అండ్ ఎసిడిటీ, ఈ 4 ప్రాబ్లమ్స్ మన దగ్గర ఎలా తగ్గాయో ఒకసారి మన పక్కన ఉన్న సంతోష్ గారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మీరు వచ్చిన రోజుకి మీకు వచ్చిన, అంటే ఇక్కడికి వచ్చే ముందు మీరు వచ్చిన ఏ ప్రాబ్లమ్స్తో వచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ ఏమేంటివి, మనకి ఇక్కడ ఏం తగ్గినాయి, ఎన్ని రోజులు టైం ఇచ్చారు, అది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్కారం అండి, నా పేరు సంతోష్, మా సిద్దిపేట నుంచి వచ్చాము. నాకు L4, L5, S1 ప్లస్ సర్వైకల్ ఎసిడిటీ, హెడ్ఏక్తో బాధపడుతూ ఉండేవాడిని. చాలా హాస్పిటల్స్ తిరిగాను. అక్కడ తిరిగితే నాకు సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. అయితే నేను యూట్యూబ్లో నవీన్ సార్ వాళ్ళది టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ యాడ్ చూసి నేను ఇక్కడ నవీన్ సార్కి కన్సల్ట్ అయ్యాను. సార్ నాకు ఈ న్యాచురోపతి విధంగా వితౌట్ మెడిసిన్ నాకు హీలింగ్ చేసి నాకు క్యూర్ చేశారు. నాకు 20 days ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ. నేను ముందు అయితే ఎప్పుడైతే నేను ఏ స్టేజ్లో వచ్చి నడవరాకుండా స్టేజ్లో వచ్చి కూర్చోలేకుండా ఇబ్బంది పడేవాడిని. కానీ ఇప్పుడు నాకు 20 days తర్వాత ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాము. ఇలా కూర్చునేవాడిని కాదు నేను, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు చాలా మటుకు క్యూరబుల్ అయ్యింది. ఓకే సార్, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొత్తంలో మీకు 20 days టైం చెప్పాం కదా, ఎక్కడైనా ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఇవ్వడం జరిగిందా మీకు? లేదు సార్, ఏ ట్యాబ్లెట్స్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు పెయిన్కి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ప్రెగాబ్లైన్, గ్యాబెడిన్ అవన్నీ వేసుకునేవాడిని. మామూలుగా ఇక్కడికి వచ్చినాక నేను ఒక సింగిల్ పిల్ కూడా ఇవ్వలేదు. వేసుకోకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ట్యాబ్లెట్ యూజ్ అనేది రాలేదు ఇక్కడ. ఓకే, మీరు చెప్పండి, ఈయన వచ్చే ముందు ఈయన ఏమేమి సఫర్ అయ్యాడు, మీ అంటే దగ్గరుండి మీరు చూస్తారు కదా, మీకు ఐడియా ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు ఈయన ఏంటంటే తగ్గింది, కొంచెం రిలీఫ్ వచ్చేసింది, రిలీఫ్ రాగానే ఆయన ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, కొంచెం మర్చిపోయే ఛాన్స్ ఉంటాయి. మీకైనా ఇక్కడికి వచ్చే ముందు ఎలా ఉండే పరిస్థితి, కండిషన్? ఇలా కూర్చోగలుగుతున్నారంటే ఆ ట్రీట్మెంట్ వల్లే అండి. అంటే ట్రీట్మెంట్ వల్ల చాలా చేంజెస్ వచ్చాయి మా సార్కి. అండ్ ఈ ట్రీట్మెంట్ తర్వాత కూడా మాకు సార్ డైట్ అది ఇచ్చారు, మా సార్ వెయిట్ లాస్ కోసము. సో న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి సార్ న్యాచురల్గా ట్రీట్మెంట్ డైట్ రాసిచ్చారు. ఈ డైట్ 1 month వరకు ఫాలో అవ్వమని చెప్పారు. మళ్ళీ 1 monthకి రివ్యూ ఇవ్వమని చెప్పారు. సో ఇవాళ అయితే ఇలా కూర్చున్నారంటే ట్రీట్మెంట్ వల్లే సార్. కంప్లీట్ న్యాచురల్గా మనం ఆయనకన్నీ హీల్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. డయాగ్నోస్ అయిన తర్వాత సంతోష్ గారికి ఏదైతే రెమెడీ అవసరమో ఆ రెమెడీయే పర్టికులర్గా మనం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఒక పిల్లు వాడడం కానీ, లేదంటే మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇటువంటివి కూడా ఆయనకి ఇవ్వకుండా న్యాచురల్ వేలో ఎసిడిటీ, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ సియాటికా, ఈ 4 ప్రాబ్లమ్స్ ఎక్కడైనా తగ్గించుకోవడం జరిగింది. నవీన్ సార్కి మేము చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.